త్రిశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఎక్సర్సైజ్ 5.3లో 15 సమ్స్ అయినాయండి. ఇంకా 5 సమ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి వీడియో అండి ఇది. మన క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఏ సమ్ ఆఫ్ 700 రూపీస్ ఈజ్ యూజ్డ్ టు గివ్ 7 ఈచ్ క్యాష్ ప్రైజెస్ టు స్టూడెంట్స్ ఆఫ్ ఏ స్కూల్ ఆఫ్ their overall academic performance. If each prize is 20 less than its preceding prize, find the value of each of the prizes అండి. అంటే మామూలుగా అయితే మనకి ఒక స్కూల్లో ఒక 700 రూపీస్ మామూలుగా గిఫ్ట్గా ఒక 7 క్యాష్ ప్రైజెస్ పిల్లలకి అకాడమిక్ పెర్ఫార్మెన్స్లో ఇవ్వాలనుకున్నారండి. అంటే ప్రతి క్యాష్ ప్రైజ్లోను అంటే ముందున్న దానికంటే తర్వాత దానికి 20 రూపీస్ లెస్ దెన్ ఇట్స్ ప్రిసీడింగ్ ప్రైజ్ అండి. ముందు దానికంటే వెనకాల దానికి 20 రూపీస్ తక్కువ ఇస్తున్నారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ప్రైజెస్ అని అడిగాడు. అంటే మనకి ఇప్పుడు దీని నుంచి మనకు ఈచ్ క్యాష్ ప్రైజెస్ మనకి 7 క్యాష్ ప్రైజెస్ అండి, 700 రూపీస్. దానికి మనకి స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. According to the given problem, taken first prize taken ఫస్ట్ ప్రైజ్ ఏ అనుకుంటే దెన్ సక్సీడింగ్ ద ప్రైజెస్ ఎలా ఉంటాయంటే మామూలుగా అయితే ఫస్ట్ ప్రైజ్ ఏ అనుకుంటే దెన్ సక్సీడింగ్ ద ప్రైజెస్ ఏ కామా ఏ -20 అండి. అంటే ఫస్ట్ ప్రైజ్ ఏ అయితే రెండో ప్రైజ్లో 20 రూపీస్ తక్కువ ఉంటుంది. అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చి దీనికన్నా 20 రూపీస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏ -40 అండి. ఇక్కడ ఏ -60, అలాగే ఏ -80, ఇక్కడ ఏ -100. అంటే మొత్తం 7 ప్రైజెస్ కావాలి, 3 6 కాబట్టి ఏ -120 అండి. సక్సీడింగ్ ద ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ ఏ అయితే సెకండ్ ప్రైజ్ ఏ -20, థర్డ్ ప్రైజ్ ఏ -40, అలా అప్ టు సో ఆన్ మనకి 7 ప్రైజెస్ అండి. అంటే ఇచ్చిన ఫస్ట్ ప్రైజ్ కన్నా సెకండ్ ప్రైజ్ 20 రూపీస్ లెస్ దెన్ ఇట్స్ ప్రిసీడింగ్ ప్రైజ్ అండి. మనం ఈచ్ ఆఫ్ ద క్యాష్ ఆఫ్ ప్రైజెస్ ఫైండ్ అవుట్ చేయాలి. మన మామూలుగా అయితే ఇచ్చిన సిరీస్ ఇది గివెన్ సిరీస్ ఆర్ ఇన్ ఏపీ అండి, ఏపీలో ఉందండి. కాబట్టి అంటే కామన్ డిఫరెన్స్ A2 - A1 చేయాలి. A2 - A1 సేమ్ వస్తుంది, అంటే ఇక్కడ -20 వస్తుందండి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ A = A అవుతుంది. అలాగే D = A2 - A1 అండి. అంటే A -20 -A కాబట్టి -20 వస్తుంది. ఇక్కడ ఎన్ని ప్రైజెస్ అంటే n = 7 కాబట్టి n = 7 వేయాలి. మనకి ఎంత ఇచ్చాడంటే గివెన్ దట్ ఎంత ఇచ్చాడంటే మనకి గివెన్ దట్ SN = 700 రూపీస్ ఇచ్చాడండి. అంటే మనకు ఫార్ములా ఉంది, SN = n/2 A + L అండి. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. SN అంటే మామూలుగా అయితే మనకి 700, ఇక్కడ n/2 అంటే 7/2, A అంటే ఫస్ట్ టర్మ్ A = A, లాస్ట్ టర్మ్
ఎల్ అంటే లాస్ట్ టర్మ్ అండి. అంటే దీంట్లో లాస్ట్ టర్మ్ A-20 కాబట్టి A-120 అండి. దాని నుంచి మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 700 ఇంటూ ఇది ఉతలకు వస్తే ఏమవుతుందంటే 2/7 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 2A - 120. ఇదేమో ఇది 100 టైమ్స్ పోతుంది కాబట్టి మనకి 200 ఈజ్ ఈక్వల్ టు 2A - 120 అండి. దాని నుంచి మనకి 2A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 320 అవుతుంది. అంటే A ఈజ్ ఈక్వల్ టు 320/2 అండి. అంటే 160 వస్తుందండి. A ఈజ్ ఈక్వల్ టు 160 రూపీస్ వచ్చింది. కాబట్టి మనం 7 క్యాష్ ప్రైజెస్ ఏం రాయొచ్చు అంటే A ఈజ్ ఈక్వల్ టు 160 అండి. 160 కాబట్టి ఫస్ట్ 160 రూపీస్ ఫస్ట్ ప్రైజు. అలాగే సెకండ్ ప్రైజ్ 160లోంచి 20 తీసేయాలి. 20 తీసేస్తే 140 అండి. తర్వాత 160లోంచి 40 తీసేయాలి. ఎంత అవుతుందంటే 120 అవుతుంది. 60 తీసేయాలండి, 100 అవుతుంది. తర్వాత 80 తీసేయాలి. ఇక్కడ మనకి 80 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనకు ఆర్ఎస్లు పెట్టుకోవాలి. మామూలుగా అయితే RS 120, RS 100, RS 80 రూపీస్. తర్వాత 100 తీసేస్తే మనకి 60 రూపీస్ వస్తుంది. అలాగే 120 తీసేస్తే మనకి 40 రూపీస్ వస్తుంది. అంటే ఈచ్ క్యాష్ ప్రైజెస్ 7 క్యాష్ ప్రైజెస్ ఎలా వస్తాయంటే అంటే మనకి 7 స్టూడెంట్స్కి ఇచ్చారు కాబట్టి 160, 140, 120, 100, 80, 60, 40 7 cash. In a school, students thought of planting trees and around the school to reduce air pollution. It was decided that the number of trees that each section of each class will plant will be same as the class in which they are studying. Section of class 1 will plant 1 tree, section class 2 will plant 2 trees, and till so on till class 12th అండి. There are 3 sections of each class. How many trees will be planted by the students? అంటే మనకి ఒక స్కూల్ ఉందండి. స్కూల్లో మనకి స్టూడెంట్స్ ఉన్నారు. అంటే అక్కడ మనకి 1 నుంచి 12వ తరగతి వరకు ఉందండి. అంటే ఒక్కొక్క క్లాస్లో ఒక 3 సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ ఫస్ట్ క్లాస్ విల్ ప్లాంట్ 1 ట్రీ. అంటే ఏ క్లాస్ చదివితే ఆ అన్ని ట్రీస్ నాటుతారండి. ఫస్ట్ క్లాస్ కాబట్టి 1 ట్రీ నాటుతారు. సెకండ్ క్లాస్ కాబట్టి 2 ట్రీస్ నాటుతారు. అలాగే మనకి 12వ తరగతి వరకు స్టూడెంట్స్ ఎన్ని మొక్కలు నాటుతారని చెప్పి అడిగాడు. అంటే మామూలుగా ఈచ్ క్లాస్కి 3 సెక్షన్స్ ఉంటాయండి. దాన్ని బట్టి మనం చేద్దాం. సొల్యూషన్ అండి అకార్డింగ్ టు given problem. మనం మామూలుగా అయితే ఈచ్ క్లాస్ there are 3 sections అండి. 3 sections ఉంటాయి. అలాగే ఈచ్ క్లాస్ plant same as the class they are studying. అంటే
ఏ క్లాస్ చదువుతుంటే ఆ క్లాస్ నెంబరు మనకి ట్రీ కింద ఈచ్ క్లాస్ ప్లాంట్ ఏ సేమ్ యాజ్ ద క్లాస్ ఆఫ్ దేర్ స్టడీయింగ్. అంటే ఫస్ట్ క్లాస్ చదివితే ఒక ట్రీ నాటాలి. కాబట్టి ట్రీస్ ఆర్ నెంబర్ ఆఫ్ ప్లాంటెడ్ బై ఫస్ట్ క్లాస్. అంటే ఫస్ట్ క్లాసు నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ బై ఫస్ట్ క్లాస్. అంటే మనకి మా ఫస్ట్ క్లాస్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? మామూలుగా 3 సెక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 3 ఇంటూ ఒక్కొక్క మొక్కను పెడతారు కాబట్టి 3 అవుతుందండి. అలాగే నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ బై సెకండ్ క్లాస్. అంటే ఇక్కడ 3 సెక్షన్లు ఉంటాయి కాబట్టి రెండో క్లాస్ కాబట్టి సెకండ్ క్లాస్ కాబట్టి మనకి 2 మొక్కలు నడతారు కాబట్టి కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్. థర్డ్ క్లాస్ అయితే 3 ఇంటూ 3 అలాగే మనకి కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్ the progressions number of trees planted ఫస్ట్ క్లాస్ టు మనకి 12th క్లాస్ వరకు ఉంది కాబట్టి ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్. అంటే మనకి కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్ ద ప్రోగ్రెషన్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ ఫస్ట్ క్లాస్ టు 12th క్లాస్. మనకి అంటే ఫస్ట్ క్లాస్లో 3 వస్తుంది కాబట్టి మనకి ఎలా వస్తుందంటే ప్రోగ్రెషను 3, తర్వాత 6 వస్తుందండి, తర్వాత ఏమొస్తుందంటే 9 వస్తుంది, తర్వాత 12, 15 అప్ టు సో ఆన్ ఎక్కడి వరకు వస్తాయంటే మనకి ఎన్ని క్లాసులు ఉన్నాయంటే 12 టర్మ్స్ అండి. మనకి ఇది కామన్ డిఫరెన్స్ 3 కాబట్టి మనకి ఇది క్లియర్లీ దిస్ ఈజ్ యాన్ ఏపీ. కాబట్టి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి, డి ఈజ్ ఈక్వల్ టు A2 - 7 అంటే 6 - 3 అండి, ఇక్కడ 3 అవుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 12 అండి. మనకి 12 క్లాసుల్లో మొత్తానికి ఎన్ని ట్రీస్ నాటుతారో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మామూలుగా అయితే S12 ఫైండ్ అవుట్ చేయాలండి. n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి అండి. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. n అంటే 12/2, ఇక్కడ 2 ఇంటూ ఏ అంటే ఫస్ట్ టర్మ్ 3 అవుతుంది, ప్లస్ 12 - 1 ఇంటూ డి అంటే డిఫరెన్స్ 3 అవుతుందండి. ఇది 6 ఇంటూ 6 ప్లస్ 33 అండి, అంటే 6 ఇంటూ 39 అంటే 39 ఇంటూ 6. అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి ఎన్ని ట్రీస్ నాటుతారంటే 234 ట్రీస్ ఆర్ ప్లాంటెడ్ బై ద స్టూడెంట్స్. అంటే మన అథమెటిక్ ప్రోగ్రెషన్ ఉపయోగించి 18 అండి. స్పెరల్ ఈజ్ మేడ్ ఆఫ్ సక్సెసివ్ సెమీ సర్కిల్స్ విత్ సెంటర్స్ ఆల్టర్నేటివ్లీ ఏ అండ్ బి, స్టార్టింగ్ విత్ సెంటర్ ఆఫ్ ఏ ఈజ్ రేడియస్ 0.5, 1 centimeters, 1.5, 2 centimeters అండి. ఆర్ షోయింగ్ ఫిగర్ ఇచ్చాడండి. వాట్ ఈస్ ద టోటల్ లెన్స్ ఆఫ్
సచ్ ఏ స్పిరల్ మేడ్ ఆఫ్ 13 consecutive సెమీసర్కిల్స్ అండి. అంటే మామూలుగా అయితే మనకి సర్పిలాకారపు ఒక ఈ సర్పిల్ అంటే సర్పిలాకారపు ఇది ఫామ్ అవుతుందండి. అంటే వీడియో ఎట్లతోటి అంటే సెమీ సర్కిల్స్ తోటి, ఇది ఈ సెమీ సర్కిల్స్ తోటి విత్ సెంటర్స్ ఆల్టర్నేటివ్లీ. ఇక్కడ ఇది సెమీ సర్కిల్ కాబట్టి దీని యొక్క సెంటర్ ఏమవుతుందంటే ఏ అవుతుందండి. ఇక్కడ మామూలుగా రాస్తే సెంటర్, దీని యొక్క సెంటర్ ఏ అవుతుంది ఆల్టర్నేటివ్లీ. అలాగే ఈ సెమీ సర్కిల్ L2 యొక్క సెమీ సర్కిల్ బి అవుతుందండి. అగైన్ మళ్ళీ ఇలాగా ఈ L3 వస్తుంది, దీని యొక్క సెంటర్ ఏ అవుతుంది ఆల్టర్నేటివ్లీ. అలాగే అగైన్ L4కి దీని యొక్క సెంటర్ ఏమవుతుందంటే బి అవుతుందండి. అంటే మామూలుగా అయితే మనకి స్పిరల్ సర్పిలాకారపు అంటే సెమీ సర్కిల్ తోటి ఇది సర్పిలాకారపు ఫామ్ అవుతుందండి. A spiral is made up successive semicircles with centers alternatively at A and B అండి. స్టార్టింగ్ విత్ రేడియస్, స్టార్టింగ్ విత్ సెంటర్ ఆఫ్ ఏ. రేడియస్ ఒక్కో దాన్ని, దీని రేడియస్ ఎంత అవుతుందంటే 0.5 సెంటీమీటర్స్ అండి. 0.5 అలా మనకి సెంటీమీటర్స్ ఇచ్చాడు. అలాగే 1.5 అలాగే 2 సెంటీమీటర్స్ అండి. మనం లెంత్ ఆఫ్ ద సెమీ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. వీ నో దట్ the length of semicircle అంటే మామూలుగా అయితే 1/2 2πr. మామూలుగా అయితే ఒక సర్కిల్ తీసుకుంటే 2πr వస్తుంది కాబట్టి ఇది సెమీ సర్కిల్ కాబట్టి 1/2 ఇంటూ 2πr. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే మనకి πr సెంటీమీటర్స్ వస్తుంది. మనం మామూలుగా అయితే ఈ L1 ఈ లెంత్ L1 లెంత్ ఆఫ్ ఈ సెమీ సర్కిల్కి, అలాగే L2 ఈ లెంత్ ఆఫ్ సెమీ సర్కిల్, అలాగే L3 L4. అంటే మనకి సెమీ సర్కిల్ యొక్క లెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే the lengths of L1 L2 successive semicircles with alternative సెంటర్స్. ఇప్పుడు ఫస్ట్ L1 యొక్క సెంటర్ ఏమవుతుందంటే ఏ అవుతుందండి. అలాగే L2 యొక్క ఏమవుతుందంటే బి అవుతుంది. అలాగే L3కి ఏమవుతుందంటే ఏ అవుతుంది. తర్వాత L4కి ఏమవుతుందంటే, ఇప్పుడు మనం మామూలుగా అయితే ఇక్కడ L1 యొక్క రేడియస్ మనకి ఇక్కడ R అంటే రేడియస్ అండి. మనం మామూలుగా రాస్తే వీటి లెంత్స్ L1 యొక్క లెంత్ ఏమవుతుందంటే π ఇంటూ
0.5 అండి. అలాగే పై ఇంటూ రేడియస్ అంటే 1 సెంటీమీటరు, అలాగే పై ఇంటూ 1.5, అలాగే పై ఇంటూ 2.0 అండి. అప్ టు సో ఆన్ ఇలాంటివి ఎన్ని ఫామ్ అవుతాయంటే వాట్ ఈస్ ద టోటల్ లెన్స్ ఆఫ్ స్పిరల్ మేడ్ ఆఫ్ 13 అండి. అంటే ఎన్ని రాయొచ్చు అంటే 13 టర్మ్స్ రాయొచ్చు. కాబట్టి మనకి ఇక్కడ డిఫరెన్స్ ఇది సేమ్ అవుతుందండి. కాబట్టి క్లియర్లీ దిస్ ఈజ్ యాన్ ఏపీ. మామూలుగా అయితే మనకి ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే పై ఇంటూ 0.5 రాస్తాం. అంటే డి అంటే మనం ఏం రాస్తామంటే A2 - A1 కాబట్టి దీంట్లోంచి తీసేయాలి. పై ఇంటూ 1.0 మైనస్ పై ఇంటూ 0.5 అండి. అంటే ఇది పై కామన్ తీసేస్తే మనకి 1.0లోంచి 0.5 తీసేస్తే మనకి పై ఇంటూ 0.5 వస్తుంది. ఇక్కడ n అంటే మనకి 13 కాబట్టి మనకు ఫార్ములా ఏంటంటే S13 ఫైండ్ అవుట్ చేయాలి. n/2 2a ప్లస్ n-1 ఇంటూ d అండి. ఆ ఫార్ములా నుంచి S13 ఫైండ్ అవుట్ చేయాలి. n అంటే 13/2, n అంటే 13 అండి. 13/2, 2 ఇంటూ a అంటే పై ఇంటూ 0.5, పై ఇంటూ 0.5, అలాగే 13 - 1 ఇంటూ d అంటే పై ఇంటూ 0.5. కాబట్టి మనకి 0.5 ఇంటూ 2 ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. కాబట్టి 13/2 ఇంటూ అంటే 1 అవుతుంది కాబట్టి పై వస్తుంది. 0.5 ఇంటూ 2 పై అవుతుందండి. అలాగే 13 - 1 అంటే 12 అవుతుంది కాబట్టి 12 ఇంటూ 0.5 అంటే 6 అవుతుంది కాబట్టి 6π అండి. అంటే మనకి ఎంత వస్తుందంటే 13/2 7π వస్తుందండి. అంటే మనకి పై అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ పై అంటే మనకి అంటే దీంట్లోనే ఇచ్చేసాడు 22/7 అని ఇచ్చాడు. కాబట్టి దాని నుంచి మనం 13/2 ఇంటూ 7 ఇంటూ పై అంటే వాల్యూ రాయాలి, 22/7 రాయాలి. దాని నుంచి మనకి 7 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇది 11 టైమ్స్ పోతుంది కాబట్టి 13 ఇంటూ 11 143. అంటే మనకి ఇది సెంటీమీటర్లోనే వచ్చింది కాబట్టి 143 సెంటీమీటర్స్ అండి. అంటే మనకి ఇలాగా ఒక 13 సెమీ సర్కిల్స్ని కలిపితే మనకి సర్పిలాకారపు వృత్తం ఫామ్ అవుతుంది. ఈ వృత్తం ఎన్ని సెంటీమీటర్లు ఉంటుందని అడిగాడు. అంతే మనకి మామూలుగా ద లెంత్ ఆఫ్ స్పెరల్ made up 143 centimeters. 200 logs are stacked in the following manner: 20 logs in the bottom row, 19 in the second row, 18 in the row next, and it so on. మనకి అంటే మామూలుగా అయితే హౌ మెనీ రోస్ ఆర్ దేర్ 20 logs placed in the హౌ మెనీ రోస్ అడిగాడు. అలాగే హౌ మెనీ లాగ్స్ ఆర్ ఇన్ ద టాప్ రోలో ఎన్ని దొంగలు ఉంచుతారని అడిగాడు. అంటే మనకి 200 దొంగల్ని అంటే మామూలుగా పేరుస్తారు కదండి. అంటే 20 ఏమో బాటమ్ రోలో ఉంచాడు, తర్వాత 19, అలాగే 18 అండ్ సో ఆన్. హౌ మెనీ
రోస్ ఆర్ ఇన్ ద 200 లాగ్స్, ఎన్ని రోస్ పెడతారంటున్నాడు. అలాగే హౌ మెనీ లాగ్స్ ఆర్ ఇన్ ద టాప్ రో, అంటే బాటమ్ రో నుంచి టాప్ రోలో మనకి ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. మనకి ఇచ్చిన డేటా ఏమిచ్చాడంటే 200 లాగ్స్ ఆర్ stacked in the following manner. ఎలా ఉంటాయంటే 20 లాగ్స్ ఇన్ బాటమ్ రో, అలాగే 19 లాగ్స్ ఇన్ ద సెకండ్ రో. అలా మనకి దొంగలను అమరుస్తారండి. టాప్ 2 అంటే బాటమ్ టు టాప్ అండి. మామూలుగా అయితే ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బాటమ్ టు టాప్ ఇన్ ద రెస్పెక్టివ్లీ. మామూలుగా అయితే మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బాటమ్ టు టాప్ రెస్పెక్టివ్లీ. మామూలుగా అయితే కింద మనకి 20 అండి, తర్వాత 19, తర్వాత 18, తర్వాత 17 అప్ టు సో ఆన్. మనకి ఎన్ని అనేది మనం మామూలుగా అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు క్లియర్లీ దిస్ ఈజ్ ఏపీ అని వస్తుందండి. అంటే డిఫరెన్స్ సేమ్ కాబట్టి క్లియర్లీ దిస్ ఈజ్ an AP. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 20 అవుతుందండి. డి ఈజ్ ఈక్వల్ టు 19 - 20 అండి, ఇదేమో -1 అవుతుంది. మామూలుగా మనం ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎస్ఎన్ కూడా ఇచ్చాడు. గివెన్ దట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని దొంగలు అంటే 200 కాబట్టి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ప్రకారం వేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి అండి. ఆ ఫార్ములా ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ఎన్ అంటే 200, ఇక్కడ n/2, ఏ అంటే 20 అండి, 2 × 20 ప్లస్ n-1 ఇంటూ డి అంటే -1. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ n/2, ఇక్కడ 40 అవుతుందండి, ఇక్కడ -n + 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 400 వస్తుందండి. n × 41 -n అండి. అంటే మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడ -n, ఇక్కడ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. కాబట్టి 40 + 1 41, 41 - n అండి. ఇప్పుడు మామూలుగా అయితే మల్టిప్లై చేసేస్తే ఏమవుతుందంటే 41n - n² అండి. దీనికి మనం మామూలుగా అయితే n² పాజిటివ్గా ఉంటే మనం అవతల తీసుకొచ్చేస్తే ఏమవుతుందంటే n² - 41n + 400 అండి. దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే n² - 41n + 400 = 0 అండి. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి n² మనకి అంటే యాడ్ చేసిన మల్టిప్లై చేసిన ఏం రావాలంటే మామూలుగా 41 రావాలి. కాబట్టి 25n - 16n మల్టిప్లై చేస్తే 400 వస్తుంది, యాడ్ చేస్తే 41n వస్తుంది. కాబట్టి
400 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. n కామన్ తీస్తే మనకి n ఇంటూ n మైనస్ 25, ఇక్కడ 16 కామన్ తీస్తే మనకి n మైనస్ 25 అండి ఈజ్ ఈక్వల్ టు 0. n మైనస్ 25 ఇంటూ n మైనస్ 16 అండి. అంటే ఇక్కడ మనకి n ఈజ్ ఈక్వల్ టు 25 వస్తుంది, ఆర్ n ఈజ్ ఈక్వల్ టు 16 వస్తుంది. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ సిన్స్ మామూలుగా అయితే కింద పైన మనకి కింద అమర్చి 20 లాగ్స్ ఇన్ ద బాటమ్ రో అండి. కాకపోతే సిన్స్ 20 లాగ్స్ ఇన్ ద బాటమ్ రో కాబట్టి మనకి n ఈజ్ ఈక్వల్ టు 25 cannot be formed in n ఈజ్ ఈక్వల్ టు 25 అండి. అంటే 25 ఫామ్ అవ్వు, మనకి n ఈజ్ ఈక్వల్ టు 20 కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే n ఈజ్ ఈక్వల్ టు 16 తీసుకోవాలి. అంటే మనకి ఎన్ని రోస్ వస్తాయంటే 16 రోస్ వస్తాయండి. అంటే పై రోలో హౌ మెనీ రోస్ ఆర్ 20 లాగ్స్ ప్లేస్డ్ అన్నాడు. హౌ మెనీ లాగ్స్ ఆర్ ఇన్ ద టాప్ రో, టాప్ రోలో ఎన్ని వస్తాయని అడిగాడు. కాబట్టి ద నెంబర్ ఆఫ్ లాగ్స్ ఇన్ టాప్ రో అంటే 16 వరుసలు వస్తాయండి. అంటే కింద వరుసలో 20 ఉంటాయి, అలాగే 19 తర్వాత వరుసలో 19 ఉంటాయి. అలాగే మనం ఆ వరుసలన్నీ పేరుస్తూ ఉంటే అంటే టాప్ రోలో ఎన్ని వస్తాయంటే మనకి ఇక్కడ S16 ఫైండ్ అవుట్ చేస్తే A ప్లస్ 15D అండి. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏ అంటే మనకు ఫస్ట్ టర్మ్ కాబట్టి A అంటే 20 అండి, ప్లస్ 15 ఇంటూ D అంటే కామన్ డిఫరెన్స్. ఇక్కడ మనకి -1 కాబట్టి -1 చేస్తాం. ఇక్కడ చేస్తే 20 మైనస్ 15 అండి. అంటే మనకి టాప్ రోలో 5 దొంగలు మాత్రమే ఉంటాయండి. మామూలుగా అయితే 200 దొంగల్లో బాటంలో 20 ఉంటాయి. అలా పేర్చుకుంటూ పోతే టాప్ రోలో 5 దొంగలు మాత్రమే ఉంటాయి అండి. ఇన్ పొటాటో రైస్ బకెట్ ప్లేస్డ్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ విచ్ ఈజ్ 5 meters ఫ్రమ్ ద ఫస్ట్ పొటాటో అండ్ ద అదర్ పొటాటో ఈజ్ ప్లేస్డ్ 3 meters apart in a straight line. There are 10 potatoes in the line. The competitor start from the bucket, pick up the nearest potato, runs back with it, drops in the bucket, runs back to pick up the next potato, runs to the bucket to drop it, and she continues in the same way until all the potatoes are in the bucket. What is the total distance in the competitor has to run? దట్ మామూలుగా అయితే బంగాళాదుంప తెచ్చే పోటీలో ఒక కాంపిటీటర్ని పెట్టారండి. మామూలుగా అయితే అంటే మనకు ఒక స్టార్టింగ్ పాయింట్లో బకెట్ ఉంచారు, 5 meter డిస్టెన్స్లో ఒక ఫస్ట్ పొటాటో పెట్టారండి. అలాగే సెకండ్ పొటాటో వచ్చి 5 meter నుంచి 3 meter డిస్టెన్స్లో పెట్టారు. అలాగా మనకి ఒక స్ట్రైట్ లైన్లో 10 పొటాటోస్ ఉంచారు. అప్పుడు కాంపిటీటర్ ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఈ బకెట్ నుంచి బయలుదేరి 5 metersకి వెళ్ళి ఆ పొటాటోని తీసుకొచ్చి వెనక్కి వచ్చి మళ్ళీ బకెట్లో వేయాలండి. అలాగే వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ పొటాటోకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి బకెట్లో వేయాలి. అలాగే 10 పొటాటోస్ని బకెట్లో వేస్తే ఆ కాంపిటీటర్ మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత ప్రయాణించింది అని మనకి అడుగుతున్నాడు. మామూలుగా అయితే మనకి గివెన్ దట్ ప్రాబ్లం ద డిస్టెన్స్ ఫస్ట్ పొటాటో in the bucket
ద డిస్టెన్స్ రన్స్ టు డ్రాప్ టు ఫస్ట్ పొటాటో ఇన్ ద బకెట్. మామూలుగా అయితే ఒక కాంపిటేటర్ని మామూలుగా అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి 5 మీటర్ డిస్టెన్స్లో వెళ్ళి మళ్ళీ వెనకొచ్చి, కాబట్టి ఎన్నిసార్లు తిరుగుతుంది అంటే 2 టైమ్స్ తిరుగుతుందండి. మామూలుగా అయితే A1 = 2 × 5 మీటర్స్ అండి. అంటే ఇక్కడ 10 మీటర్స్ అవుతుంది ఫస్ట్ పొటాటో. ద డిస్టెన్స్ అలాగే సెకండ్ పొటాటోకి రన్ టు డ్రాప్ టు సెకండ్ పొటాటో ఇన్ ద బకెట్. మామూలుగా అయితే A2 మనం రాద్దామండి. A2 = ఇక్కడ నుంచి కాంపిటేటర్ ఈ బకెట్ నుంచి బయలుదేరి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ మొత్తం టోటల్ 5 + 3 8, అంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది. కాబట్టి మనకి ఏమవుతుందంటే 2 × 5 మీటర్స్ ప్లస్ 3 మీటర్స్. కాబట్టి అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే ఇది 8 × 2 16 మీటర్స్ అవుతుందండి. అలాగే ద డిస్టెన్స్ రన్ టు డ్రాప్ టు థర్డ్ పొటాటో ఇన్ ద బకెట్. ఇక్కడ చూద్దాం A3 అనేది ఇక్కడ ఎంత అవుతుందంటే థర్డ్ పొటాటో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ బయలుదేరాలి. అంటే మామూలుగా అయితే 2 × 5 మీటర్స్ ప్లస్ ఇక్కడ 2 × 3 మీటర్స్, అంటే మామూలుగా అయితే 5 + 6m అండి. ఇక్కడ అంటే 2 సార్లు వచ్చింది కాబట్టి 2 × 3m అని రాశాను. అంటే మనకి ఎంత అవుతుందంటే ఇది 6 11 22 మీటర్స్ అవుతుందండి. అలాగా మనకి 3 పొటాటోస్ అయినాయి. అలాగే ఈ లైన్లో ఎన్ని ఉంటాయంటే 10 పొటాటోస్ ఉంటాయి వరుసగా. కాబట్టి కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్ అలాగే కాంపిటేటర్ ఏం చేస్తుందంటే ఇలా వేసుకుంటూ వెళ్తే మనకి ఏమొస్తాయంటే ఫస్ట్ 10 మీటర్స్, అలాగే 16 మీటర్స్, అలాగే 22 మీటర్స్. ఎన్ని టర్మ్స్ వస్తాయంటే 10 టర్మ్స్. 10 పొటాటోస్ ఉన్నాయి కాబట్టి 10 టర్మ్స్ వస్తాయి మనకి. అంటే SN = ఫార్ములా n/2 2a + n - 1 × d అండి. దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 10 టర్మ్స్ కాబట్టి A అంటే ఇక్కడ 10, D అంటే 16 - 10 అంటే 6 వస్తుందండి, 6 మీటర్స్. అంటే దాని నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. n అంటే ఆల్రెడీ తెలుసు కదా 10 టర్మ్స్ కాబట్టి ఇక్కడ 10/2, 2a అంటే 2 × a అంటే 10 అండి, ప్లస్ n - 1 అంటే 10 - 1 ఇంటూ d అంటే 6 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 5 ఇక్కడ 20 ప్లస్ ఇక్కడ 54, అంటే ఎంత అవుతుందంటే 5 × 74. 5 × 74, 74 × 5 అంటే 20, 37, 370 అంటే టోటల్ డిస్టెన్స్ కాంపిటేటర్ హ్యాస్ టు రన్ అంటే 370 మీటర్స్ అండి. ద టోటల్ డిస్టెన్స్ ద కాంపిటేటర్ అంటే 10 పొటాటోలు తేవడానికి హ్యాజ్ టు రన్. ఆ అమ్మాయి ఎంత దూరం ప్రయాణించాలంటే 370 మీటర్స్ అండి. ఇది మనకి ప్రాబ్లం. మనకి అంటే 5.3 మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అండి క్వశ్చన్స్.
అలాగే మనం నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాము. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.